అవును. కెమెరా ఆఫ్ చేసుకోనండి. కెమెరా ఆఫ్ చేసుకోనండి. ఓకే, చలో స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు ఏం చూద్దామంటే కాన్సెప్ట్, సో నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, సో నిఫ్టీలో ఉన్న మేజర్ సెక్టార్స్ ఏంటి, అట్లాగే వెయిటేజ్ ఏంటి, అంటే నిఫ్టీ సెక్టర్స్ ఇంపార్టెంట్ స్టాక్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో చూడండి, సో నిఫ్టీ అంటే సో ఎన్ఎస్సి అంటే ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అనమాట. సో అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ అన్నింటినీ కలిపి సో నిఫ్టీ అంటారు. సో నిఫ్టీ అంటే 50 ఓడి కనిపిస్తుంది కదా. సో అంతేనా, నిఫ్టీ సౌండ్ సో 50 లాగా ఉంది కదా, ఎన్ఎస్సి 50 అని అర్థం అనమాట. కంట్రీ ఎకనామీ బాగుండాలి అంటే అన్ని కంపెనీస్ యొక్క డేటా అనేది మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేయలేము. అందువల్ల ఏంటంటే ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీస్, అది ఎన్ఎస్సిలో ఉన్న మేజర్ కంపెనీస్ అంటే ఎన్ఎస్సిలో ఉంటాయి, బిఎస్సిలో ఉంటాయి. బిఎస్సిలో ఓల్డ్, సో బిఎస్సిలో అయితే 30 స్టాక్సే ఉంటాయి. సో ఎన్ఎస్సిలో అయితే కనుక టాప్ 50 కంపెనీస్ని, వాటి క్యాపిటల్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్లు కావచ్చు, ఏదైనా కానీ టాప్ 50 కంపెనీస్ని, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని పూల్ చేసి ఇండెక్స్ లాగా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో పాస్ట్లో అంటే మన జనరేషన్ కాకముందు జనరేషన్లో ఇండెక్స్లు లేకుండానే ఏ స్టాక్ ఆ స్టాక్, ఇంతకుముందు ఏ స్టాక్స్ కావాలంటే ఆ స్టాక్స్ వాడు ఇండివిజువల్ పర్ఫార్మెన్సే కానీ ఇండెక్స్ అనేది ఏమి ఉండేది కాదు. సో ఎన్ఎస్సి అంటే నిఫ్టీ 50 ఉంటామంటే సో వెల్ డైవర్సిఫైడ్ కంపెనీస్ అనమాట, అన్ని సెక్టర్స్ లో నుంచి ఉన్నాయి అవి. సో అదొకటి నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో 50 కంపెనీస్ ని నిఫ్టీ అంటారు. నథింగ్ బట్ నిఫ్టీ 50 అనేది ఇట్స్ ఫెమిలియర్ వర్డ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి అయితే కనుక సెన్సెక్స్ 30 కంపెనీస్, సో ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అయితే కనుక 50 కంపెనీస్. అయితే మనం డెరివేటివ్ సెగ్మెంట్స్ ఇతరత్ర కానీ కాలగమనంలో ఏంటంటే నిఫ్టీకి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని వాళ్ళు సెన్సెక్స్ పట్టించుకుంటారు కానీ సో జనరల్గా ఏంటంటే మీకు ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా జనరల్గా సో మనకి ఏంటంటే నిఫ్టీ అనేది కొలమానంగా అయిపోయింది. అది అంటే దీన్ని చూస్తూ ఉంటాం అనమాట, ఇది ఎక్కడ ఉంది అనేది. సో సెన్సెక్స్ ఓకే, కానీ ఏంటంటే నిఫ్టీకి ప్రాధాన్యత పెరిగింది. సో డెరివేటివ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎన్ఎస్సిలో ఓకేనా. సో నిఫ్టీ 50 అంటే ఏంటో అర్థమైంది మనకి. సో వెల్ డైవర్సిఫైడ్ కంపెనీస్ అని చెప్పాను. సో ఎకనామీ బాగుంది అని అంటే ఈ కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి.
కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎకనామీ బాగుంది అనుకోవచ్చు. సో మేజర్ కంపెనీస్ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ కనుక డల్గా పర్ఫామ్ చేస్తుందంటే ఎకనామీ కూడా ప్రాబ్లంలో ఉందని అర్థం. ఎగ్జాక్ట్గా ఎకనామీకి వీటికి మ్యాచ్ అవుతాయి అని అంటే అలా అవ్వాలని రూల్ ఏం లేదు, అలా అవ్వవు కూడా. సో అదనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫినాన్స్. సో ఏ కంట్రీ, మన కంట్రీ అనే కాదు, ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఎకనామీకి బ్యాక్ బోన్ ఏంటంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్స్. అవి బాగుంటేనే రిమైనింగ్ సెక్టర్స్ అన్ని పర్ఫార్మెన్స్ బాగుంటాయి. అవి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి ఇంపాక్ట్ అనేది రిమైనింగ్ సెక్టర్స్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెండు విధాలుగా పడుతుంది. సో మనకి నిఫ్టీలో వెల్ డైవర్సిఫైడ్ కంపెనీస్ 50 అని చెప్పాను కదా, వాటిల్లో డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఉండటం, వాటికి సంబంధించిన వాటి క్యాపిటల్ని బేస్ చేసుకొని ఇండెక్స్లో వెయిటేజింగ్ డిసైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంక్స్ ఆక్యుపై చేస్తున్న పర్సంటేజ్ ఎంత అంటే అరౌండ్ 33. సో అప్పుడు అరౌండ్ 40% ఉండేది. ఈ లాక్డౌన్ తర్వాత, అదే లాక్డౌన్ నుంచి అవి డ్రాస్టిక్గా బ్యాంక్ నిఫ్టీ అనేది పడిపోవటం, అంటే నిఫ్టీలో బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్స్ బాగా పడిపోవటము, సో అండర్ పర్ఫామ్ చేయడం వల్ల మార్కెట్ క్యాపిటల్ తగ్గిపోయి వీటి యొక్క వెయిటేజ్ అనేది తగ్గిపోయింది అనమాట. ఈవెన్ దో మేజర్ వెయిటేజ్ అనేది సో మనకి బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్దే మన కంట్రీలో, సో నిఫ్టీలో ఎస్పెషల్లీ. సో ఆయిల్ అండ్ గ్యాస్ అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ 16%. సో అంత వెయిటేజ్ రావడానికి కారణం ఎవరు అని అంటే ఒక రిలయన్స్ వల్లే ఆయిల్ అండ్ రిలయన్స్ మినహా మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయము. సో ఏ సెక్టర్స్ లో ట్రేడ్ చేయము, ఇన్వెస్ట్మెంట్ ఎనర్జీ, టెలికాం, షుగరు, పవరు, అంటే అదొక ఎనర్జీ అంటే క్రూడ్, గ్యాస్ ఎట్లాంటివి. సో మనకి ఫినాన్షియల్ సర్వీస్ బాగానే ఉంది కదండి వాయిస్. నేను వింటున్నాను ఆల్రెడీ మీకు చెప్పేది. బ్రేక్ వస్తుందండి వాయిస్ లో, వినపడడం లేదు. బాగానే ఉందండి. సరే, లాగ్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా అండి, లాగ్ అవుతుంది. స్పీకర్ హలో 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 సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? సరే, హలో. మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న పాయింట్స్లో ఏంటంటే బ్యాంక్స్, ఫినాన్స్ ది మేజర్ వెయిటేజ్ అరౌండ్ 33%. సో ఆయిల్ అండ్ గ్యాస్, రిలయన్స్ తప్ప మనం ఏమీ ట్రేడ్ చేయము. సో గుర్తుపెట్టుకోండి. సో ఐటీ సెక్టర్, సో లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీలు. కన్జ్యూమర్ గూడ్స్, సో మనకి అలాగే అంటే 12% అరౌండ్ ఆక్యుపై చేస్తాయి, అరౌండ్ పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తాయి అనమాట.
కన్జ్యూమర్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ అనుకోండి, కన్జ్యూమర్ గుడ్స్ అనుకోండి, ఏదైనా కానీ. సో ఆటోమొబైల్ 5%, అలాగే టెలికాం వచ్చేసరికి 3%. సో అయితే మనం టెలికాం సంబంధించిన స్టాక్స్ ట్రేడ్ చేయము. ఐడియా కానీ వోడాఫోన్ అంటే కలిపి ఉంటుంది కదా విఐ, అది కానీ ఎయిర్టెల్ కానీ మనం ట్రేడ్ చేయము. రిలయన్స్ జియో కూడా రిలయన్స్లో పార్ట్ ఆఫ్గా ఉంది కాబట్టి రిలయన్స్లో ట్రేడ్ చేసుకుంటాం. ఆర్ఐఎల్ కొంటాం కూడా అది వేరే. జనరల్గా ఏంటంటే టెలికాం కూడా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయము. ఇన్వెస్ట్మెంట్ కానీ టెలికాంలో చేయము. సో ఎందుకంటే డౌన్ గ్రోత్ ఉన్న సెక్టర్ అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మా. సో ఫార్మా వెయిటేజ్ వచ్చేసరికి 3%. సో కన్స్ట్రక్షన్ 2.38. అలాగే సిమెంట్ అంటే ఏసీసీ, అంబుజా ఇట్లాంటివి అనమాట 2.17%. సో అంటే 2.17%. సో అట్లాగే ఒక్క నిమిషం ఉంది. హలో, సార్ వినిపిస్తుంది సార్. మధ్యలో కట్ డిస్కనెక్ట్ వాయిస్ కట్. సో మెటల్స్ 2%. సో పవర్ అవి మేజర్గా అయితే కనుక బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో మనం ఆయిల్ గ్యాస్ ఉంది కానీ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది అయితే ఐటీకే. ఓకేనా, ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. సో మనకి జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ బాగుంటే పర్ఫార్మెన్స్, ఐటీ డౌన్ అవుతూ ఉంటుంది. ఐటీ డౌన్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి, జనరల్గా జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, సో అట్లా అని చెప్పేసి ఎప్పుడు రివర్స్లో ఉంటాయంటే అట్లా ఏమి ఉండదు. ఒకసారి బ్యాంక్స్, ఐటీ రెండు డౌన్ పర్ఫామ్ చేస్తాయి, రెండు అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో నిఫ్టీకి సంబంధించి, నిఫ్టీ 50కి సంబంధించి, సెక్టర్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉందా ఇప్పుడు నేను చెప్పిన దానికి? ఫైన్ సార్. సో మనందరికీ తెలిసిన విషయాలే కదా ఇవి. సో అయితే సో మన స్టాక్స్ ఏంటి అంటే కంపెనీస్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ అనేది చూద్దాం. సో మేజర్ స్టాక్స్ చూస్తే కనుక చూడండి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది సో ఆక్యుపై చేస్తున్న పర్సంటేజ్ ఏంటంటే 14. సో మనకు తెలిసిందే కదా హైయెస్ట్. సో మన ఇండియాలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ అంటే మన నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్. ఒక నిమిషం ఉంది.
హలో 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 సో ఇది ఫినాన్స్ కింద వస్తాయండి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసి మీరు చెప్పి మీ ఫినాన్స్ కింద కొన్ని వస్తాయి. అయితే మనకి ఎస్బీఐ లైఫ్ వచ్చినట్టుంది కదా నిఫ్టీ 50లోకి. చూడండి, రిలయన్స్ యొక్క వెయిటేజ్ అనేది నిఫ్టీలో హైయెస్ట్, సో అరౌండ్ 14%. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 9%. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 9%. అలాగే ఇన్ఫోసిస్ది 7%. సో అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళది హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసరికి 6.59%. సో టీసీఎస్ది 5%. వాళ్ళు పెరిగింది న్యూస్ వచ్చినట్టుంది కదా. సో రిలయన్స్ తర్వాత ఇప్పుడు మేబీ టీసీఎస్ ఉన్నట్లుంది వెయిటేజ్లో. సో అవి మారిపోతూ ఉంటాయి కదండి, అవి అప్డేట్ ఇమ్మడి నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తగా తీస్తే కనుక రేపు ఎల్లుండి మనం కొత్తగా తీస్తే కనుక పర్సంటేజ్ అనేది ఇప్పుడున్న డేటా బట్టి వస్తుంది అనమాట. పర్సంటేజ్ ఐసిఐసి బ్యాంక్ది 4%. Unmuted. అలాగే కోటక్ మహీంద్రాది 4%. అలాగే హెచ్యుఎల్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ది 4%. ఐటీసీది 3%, భారతీ ఎయిర్టెల్ 2.85. సో ఓవరాల్ గా మనకి మేజర్ కంపెనీస్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి తెలుస్తుంది. సో అందుకే నిఫ్టీ అంచనా వేయాలి అని అంటే రిలయన్స్, నిఫ్టీ అంచనా వేయాలంటే రిలయన్స్ హెచ్డిఎఫ్సిని చూడాలి. ఎందుకంటే వెయిటేజ్ మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కాబట్టి మనం రిలయన్స్ ని హెచ్డిఎఫ్సిని చూడాలి. సో వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్ బట్టి పర్సంటేజ్లు మారిపోతూ ఉంటాయి. సో ఒకప్పుడు అంటే ఈ ఫాల్ డౌన్ కి ముందు, ఈ కోవిడ్ కి ముందు, ఈ మార్చ్ ఫాల్ కి ముందు అయితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ ఉండేది. మరి ఇప్పుడు రిలయన్స్ ఉంది కదా. సో అట్లాగే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో టీసీఎస్ ఉంది ఇవాళ డేటా ప్రకారం. సో అట్లా ఏంటంటే మారిపోతూ ఉంటాయి. ఇంతకుముందు లిస్ట్ లో ఎల్ఎన్టీ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకేనా, ఇవంతా కూడా మార్కెట్ క్యాపిటల్ బట్టి డిసైడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే ఇదన్నమాట. అందుకే రిలయన్స్ ఇండివిజువల్ గా స్టాక్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మిగిలిన స్టాక్స్ అంతగా సపోర్ట్ చేయకపోయినా కూడా ఇండెక్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి లాంటివి నిఫ్టీ మీద డిపెండ్ అవ్వవు, నిఫ్టీయే ఇట్లాంటి స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అదన్నమాట. ఓవరాల్ గా నిఫ్టీ 50 అంటే తెలుసుకున్నాం. సో వెయిటేజ్ చూసాం, సెక్టార్స్ చూసాం, ఇంపార్టెంట్ స్టాక్స్ వాటి యొక్క వెయిటేజ్ చూసాం. సో దట్ ఈస్ అబౌట్ ద నిఫ్టీ 50.
ఓకేనండి. ఇంతవరకు అంటే దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దీనికి సంబంధించి ఏదైనా క్వెరీ ఉంటే అడగండి. సో డైలీ మారిపోతూనే ఉంటాయండి. ఓకేనా? అంతా రెగ్యులర్గా చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క వెయిటేజ్ ఇంకొక కంపెనీ దాటాలంటే అంత ఈజీ కాదు కదా. ఎవ్రీ టైం కాదు అట్లా. జనరల్గా చూడండి, రిలయన్స్ హెచ్డిఎఫ్సి కొన్ని అంటే యాక్చువల్గా కొన్ని సంవత్సరాలు ఇది ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అది ఉంటుంది. ఈ మధ్య నుండి కానీ రిలయన్స్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్ మారినప్పుడు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మారిపోయినప్పుడు మీకు న్యూస్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ పెరిగింది, వచ్చింది. అది పెరిగితే మార్కెట్ క్యాపిటల్ పెరిగినట్లే కదా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి సార్. లేట్ గా నేను జాయిన్ అయ్యాను, జస్ట్ 5 minutes అయింది. జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి చెప్పగలరా సార్? దీనికి సంబంధించిన వీడియో ఉందండి యూట్యూబ్ లో. చాణక్య ట్రేడర్స్ లో ఉందండి. చాణక్య ట్రేడర్స్ బేసిక్స్ ప్లేలిస్ట్ లో ఉంది. ఓకే. ఈ డాక్యుమెంట్ ఒకసారి స్నాప్ తీసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఆ డాక్యుమెంట్ లో హెచ్డిఎఫ్సి ఎక్కువ ఉంది. ఒకసారి వెయిటేజ్ ఇది డైలీ మారుతుంటాయండి సార్? ఇవి మారుతూ ఉంటాయి. అంటే పర్సంటేజ్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ప్లేస్ అవడం అనేది ఒకసారి స్నాప్ తీసుకోండి అందరూ. నిఫ్టీ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుందండి. నిఫ్టీ సెక్టార్స్ వెయిటేజెస్ అని కొడితే వచ్చేస్తుంది, లేటెస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సార్ ఇది హలో చెప్పండి. సార్, ఇది BSE 30లో కామన్ గా ఉండే స్టాక్స్ NSE 50లో ఏముంటాయి సార్? చూడండి ఒకసారి, నేను ఎన్ఎస్సి సెన్సెక్స్ కొద్దిగా పట్టించుకోండి. కామన్ గా ఉన్నాయి ఏంటంటే చూడండి సార్. సో వాటి వల్ల మనకి ఏం దానివల్ల. ఓకే సార్. ఓకేనా? సో మనం ఇవాళ ఏం చూసామంటే ఈ నిఫ్టీ అంటే ఏంటి, నిఫ్టీ 50 అంటే ఓవరాల్ గా ఇండియాలో ఉన్న వెల్ డైవర్సిఫైడ్ 50 కంపెనీస్ ని నిఫ్టీ 50 అంటాం. అంటే ఎన్ఎస్సిలో ఉన్న 50, ఎన్ఎస్సిలో ఉన్న 50 అంటే నిఫ్టీ అనే వర్డ్ NSE 50 అనే వర్డ్ ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. అలా వచ్చింది నిఫ్టీ అనేది, NSE 50 నిఫ్టీ అనేది అలా వచ్చింది. ఓకేనా? సో సెక్టార్స్ లో మేజర్ బ్యాంక్స్, ఐటీ, మనం ఎనర్జీ, ఆయిల్. మనం ట్రేడ్ చేయని సెక్టారు ఆయిల్ అండ్ గ్యాస్, అంటే రిలయన్స్ తప్ప ఆయిల్ అండ్ గ్యాస్ కానీ మనం ట్రేడ్ చేయము. అట్లాగే టెలికామ్ ట్రేడ్ చేయము. సో రియల్ ఎస్టేట్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో పవరు, షుగరు రాసుకోండి. షుగరు, పవరు, ఎనర్జీ, షుగరు, పవరు, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, టెలికామ్, ఇవి నేను ట్రేడ్ చేయను. జనరల్ గ్రోత్ కనిపించదు వాటిలో. సో టెలికామ్ డౌన్లోడ్ అవుతుంది మనకు తెలుసు, అది టైం వేస్ట్.
ఏజీఆర్ కేసు ఏమైంది, దాని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ అనవసరం. ఓకేనా. సో ఆ డేటాను బేస్ చేసుకొని సంపాదించగలిగితే సో అందరి వల్ల అవుతుంది సార్ స్టాక్ మార్కెట్లో. అలా అవ్వదు. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు కేసు తర్వాత తేలుతుంది అన్నారు. సుప్రీంకోర్టు కేసు అవుట్పుట్ వచ్చింది కదా. మరి ఇంట్రెస్ట్లు ఎత్తేమని కేంద్రం కడుతుందని యాక్చువల్గా పడితేనేమో అది బ్యాడ్ న్యూస్ అనేవాళ్ళు, పెరిగింది కాబట్టి అది గుడ్ న్యూస్ అంటారు. సో అందువల్ల ఏంటంటే సో మీకు అంటే మనకి తెలిసేటప్పటికి కోర్టు జడ్జిమెంట్ అన్నీ వచ్చేటప్పటికి మనకి లేట్ అయిపోతుంది. వాళ్ళకి ముందే తెలుసు, అంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ముందే ట్రాక్ చేస్తారు డేటాని, ఏం అవుట్పుట్ వస్తుందో వాళ్ళకి తెలుసు. ఎంతవరకు ఇది స్టాక్ డ్యామేజ్ అవ్వచ్చో వాటిని ముందే కట్ చేస్తారు, ముందే పడిపోతాయి. సో మనకి న్యూస్ వచ్చేటప్పటికి మనం చేస్తుంటారు. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే 10 అడుగులు ముందు ఉంటుంది. అందువల్ల ఏంటంటే బ్లైండ్గా ఎప్పుడు కూడా న్యూస్ చూసి డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకే. సో స్టాక్స్ ఏదైనా న్యూస్ వల్ల పడ్డాయి అనుకోండి, వాటిని ఎత్తకండి. ఇది టెంపరీ న్యూస్ లేకపోతే నిజంగా ఎఫెక్ట్ చేసే న్యూస్ చూడండి. కంపెనీ ఫండమెంటల్స్ ని ఎఫెక్ట్ చేయకుండా టెంపరీగా పడే న్యూస్లు అయితే కనుక రికవర్ అయి తీరుతాయి. అంతేగాని సో అందుకని ఇది బ్యాడ్ న్యూస్, ఇది గుడ్ న్యూస్, అది అలా ఫాలో అయ్యామనుకోండి, గుడ్ న్యూస్ వెళ్ళినప్పుడల్లా కొనుక్కుంటా పోయి గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ ఉంటుంది, అది మనం ఎక్కువ అమ్ముడిపోతుంది. సో లాస్ అయిపోతాం, మనీ లూజ్ అయిపోతాం. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో 98 న్యూస్ అనేది డిస్కౌంట్ అవుతుంది అంతే కదా. ఈ సంవత్సరం పంట బాగా పడింది అంటే అన్ని చోట్ల పొలం దొరుకుతుంది అనుకోండి, మిర్చి. సో రేటు పడిపోతుంది. బాగా పడినా కూడా అన్ని దొరుకుతుంది కదా, నువ్వు కాతే పక్కన వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు కాతే వాళ్ళు అమ్ముతారు, కొనేవాళ్ళు ఉండాలి కదా దాని తగ్గట్టుగా. సో సరిగ్గా పడలేదు, కానీ మీ పొలం బాగా పండింది, బయట ఏమో సరిగ్గా పడలేదు. సో తడిసిన కాయలు అయినాయి, మీ కాయలు బాగున్నాయి, రేటు నడుస్తుంది. అట్లా ఏంటంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూస్ అనేది డిస్కౌంట్ చేస్తుంది. ఇంకా డిస్కౌంట్. సో చూద్దాం, రేపు నుంచి నేను వేరే ల్యాప్టాప్ కనెక్ట్ అవుతాను. ఇది ప్రాబ్లం ఏదన్నట్టుంది. ఏదో నెట్వర్క్ అయితే బాగానే ఉంటుంది, 50 to 60 వస్తుంది. హలో. సో రేపు చూద్దామండి. వాయిస్ క్లియర్ లేదు అంటున్నారు కదా. సో రేపంటే యాక్చువల్లీ వాళ్ళ టాపిక్ అయితే అయిపోయింది. సో రేపు ఓల్డ్ మార్కెట్స్ గురించి వస్తుంది. ఏంటండి డైలీ ఉంటుందా క్లాసు? డైలీ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పారు కదా ఇండక్షన్ లో మధ్యలో హాలిడేస్ ఉంటాయి. కనుక సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మధ్యలో నేను మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటానని చెప్పాను. ఎప్పుడు లేనప్పుడు ఇంటిమేట్ చేస్తాను. ఓకేనా. క్లాస్ మిస్ అవుతే ఏదైనా రికార్డింగ్ ఏదైనా ఉంటుందండి మాకు? రికార్డింగ్ మన వేరే బ్యాచ్ లో ఏమండి 6 months లోపు వేరే బ్యాచ్ చేసి అటెండ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ క్లాస్ అండి. పర్టికులర్ క్లాస్ అయినచ్చు, మీరు ఏ క్లాస్ అయినా అవ్వచ్చు. మీకు ఈ రన్నింగ్ ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఆల్రెడీ పాత బ్యాచ్ కూడా మాకు దీంట్లో అలా 6 months లోపు మీ ఇష్టం ఎప్పుడైనా. అంటే మాకు ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి సార్, ఒక 2 రోజులు కుదరకపోవచ్చు వారానికి. అది శనివారం ఆదివారం వస్తే ఈవినింగ్ డ్యూటీ నో ప్రాబ్లం. మా నార్మల్ డేస్ లో వస్తే కొంచెం మిస్ అవుతాం. అది మీకు వేరే బ్యాచెస్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో. ఓకేనండి, రేపు